సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఓవైపు కేంద్ర మంత్రులతో భేటీ అవుతూనే మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నారు. ఎల్ఓపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం. అంతకుముందు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై వివరించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సైతం కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ భేటీ అయ్యారు. సాయంత్రం రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సహా పలు కీలక అంశాలను రాహుల్ కి వివరించారు రేవంత్. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళల సాధికారత కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి రాహుల్ కి చెప్పారు రేవంత్. అంతకుముందు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఉదయం కేంద్ర మంత్రులను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వెంట రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ, కడియం కావ్య, అనిల్ కుమార్ ఉన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు రేవంత్. మామునూరు ఎయిర్పోర్టు పనులు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున వాల్లెస్ సర్వే, ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా 249 ఎకరాలు కేంద్రానికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను కలిశారు ముఖ్యమంత్రి. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ప్రాజెక్టుకు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభ్నాన్ని ఈసా, మూసీ సంగమ స్థలంలోనే కలిపారని గుర్తు చేశారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. బాబుఘాట్ ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసులను సీబీఐకి ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఇతరులను విచారిస్తున్నామన్నారు. పైనున్న వాళ్లు చెప్తేనే ట్యాపింగ్ చేశానని ప్రభాకర్ రావు చెప్పారన్నారు రేవంత్. సింగరేణి టెండర్ల విషయంలో సైట్ విజిట్ కొత్తేమీ కాదన్నారు సీఎం. 2018 నుంచే ఈ రూల్ ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఒకరోజు సింగరేణిపై చర్చ పెడతామని, దీనిపై కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందన్నారు సీఎం రేవంత్.